హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తచేతి వంట. ఈరోజు నేను ఈ వీడియోలో సున్నుండల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా. సున్నుండలు దీని పేరే కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చే అల్లుళ్ళకి చేసే సాంప్రదాయమైన వంటకాలలో ఇదొక వంటకం. అంతేకాదండి, ఎదిగే పిల్లలకు, వయసుకొచ్చే ఆడపిల్లలకు నడుం బలం కోసం ఈ సున్నుండల్ని పెట్టమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సున్నుండలను ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం. ఇందులోకి పొట్టులేని మినపగుళ్ళని యాడ్ చేసుకుందాం. నేను మొత్తం కేజీ మినపగుళ్ళని తీసుకున్నా. ఇందులోని కేజీ యాడ్ చేసుకున్నా. వీటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మిగిలిన కేజీ గుళ్ళను యాడ్ చేసుకుందాం. ఇందులోకి కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. మినప్పప్పుకు జిగురుతత్వం ఉంటుంది. తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉండలు సరిగ్గా రావాలంటే ఇందులోకి కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాక మిల్లుకి పంపించి నేను పిండి ఆడించుకున్నా. మీరు తక్కువ మొత్తంలో చేస్తున్నట్టయితే మిక్సీలో కూడా ఆడుకోవచ్చు. కేజీ మినప్పప్పుకు నేను ఇక్కడ 2 కేజీల తురిమిన బెల్లం తీసుకుంటున్నా. ఇప్పుడే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఇందులోకి మనం ఆడించిన సున్నిపిండిని యాడ్ చేసుకుందాం. బెల్లం మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా ఉండల కింద ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుని మిక్సీ పట్టుకుందాం. అప్పుడు మొత్తం బెల్లం పిండిలో కలిసిపోతుందండి. ఇలా ఉంటుంది పిండి అంతా. ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని తీసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని పిండిలో కలుపుకుందాం. ఇప్పుడు మీకు కావలసిన షేప్లో చిన్న చిన్న ఉండల్ని తీసుకుని ఇలా 2 చేతులతో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేయండి. సున్నుండలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసే సైజుకి దగ్గరగా 50 ఉండలు వచ్చాయండి. అంతే, మన సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.